కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను రాజమండ్రి క్రిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. 11 ఏళ్లుగా అన్లైసెన్స్ వెండర్ అక్రమంగా పాలు అమ్ముతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కల్తీ కనిపిస్తోందని, కల్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడం లేదని చెప్పారు. పాల విషయంలో భద్రత ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత అని విమర్శించారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మొద్దు నిద్రపోయిందని, ఈ ఘటనతో 4 రోజులు తనిఖీలు అంటూ హడావిడి చేశారని షర్మిల చెప్పారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ప్రభుత్వాల నిర్లక్ష్యంగానే జరిగిందని షర్మిల వివరించారు. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్ మిల్క్ సప్లై చేస్తున్నాడు. అది జరుగుతుంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారైనా, ఇప్పుడు చంద్రబాబు గారి సర్కారైనా ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ పెడుతుందో ఇదే ఉదాహరణ. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్ మిల్క్ సప్లై చేస్తున్నాడు. ఇది ఈ ఒక్క ఇన్స్టెన్సే కాదు, మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు చాలా మందికి ఉన్న భయాలు ఇది ఒక్క ఇన్స్టెన్సే బయట పెట్టింది అనుకోవాల్సిన పరిస్థితి లేదు. అసలు ఎక్కడ చూసినా ఒక మిల్కే కాదు, గుడ్లైతేనేమి, చికెన్ అయితేనేమి, లేక ఇలాంటి అందరూ జనాలు రెగ్యులర్గా వాడే పదార్థాలలో కూడా అష్యూరెన్స్ లేని పరిస్థితి ఈ రోజే కాదు, మన రాష్ట్రంలో ఎప్పటి నుండో ఉన్న పరిస్థితి ఇది.